తులసి కిచెన్ లో వంట చేసుకుంటూ ఉంది. అభి తులసి దగ్గరికి వచ్చి ఆమె మెడ మీద సన్నగా ముక్కుతో రాస్తూ ఉన్నాడు. తులసికి నిదానంగా వంట వండడం కూడా కష్టమైపోతుంది. అభి వదులు అని అంది. నేనేమి నేను పట్టుకోలేదు కదా తులసి అని ఈసారి పెదాలను కూడా జత చేర్చి ఆమె చర్మం మీద గీస్తూ ఉన్నాడు. తులసికి గిరట పట్టుకుంటాం కూడా ఇబ్బంది అయిపోతుంది. అభి ప్లీజ్ అభి, ఏంటి వదులభి, నేనేం చేశాను, నువ్వేం చేశావో నీకు తెలీదా, ఏం నచ్చలేదా? తులసి ఏమీ మాట్లాడట్లేదు. వంట మీద శ్రద్ధ పెట్టడానికి బాగా కష్టపడుతోంది. అభి పెదాలతో చిన్న చిన్న ముద్దులు పెడుతున్నాడు ఆమె మెడ మీద. అభి ప్లీజ్ అభి, నచ్చలేదా? నచ్చుతోంది అభి, అదే నా భయం. ఏంటి బెడ్రూమ్లోకి వెళ్దామే. నో అభి, ఎందుకేను చంపుకు తింటున్నావు నన్ను. అభి చెప్పా కదా, మన పెద్దవాళ్ళు మనకు పెళ్లి చేయాలి అంతే. అభి పెదాలతో ముద్దు పెట్టేవాడల్లా అతని పళ్లతో ఆమె మెడని తాకపోయాడు. తులసి భయపడి కబుక్కున అభిని తోసి అక్కడి నుంచి జరిగింది. ఏం చేస్తున్నావు అభి, నీకు పనిష్మెంట్ ఇస్తున్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అభి, నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చా. తులసి ఏం హెల్ప్, ఈ హెల్పా అని తులసి మెడ వైపు చూపించింది. సరేలే, ఆ హెల్ప్ కాకపోతే వేరే హెల్ప్ చేస్తా అని అన్నాడు అభి ఇంకా కొంటిగా ఆమె వైపు చూస్తూ. తులసికి అభి వైపు చూడాలన్నా బిడియంగా ఉంది. ఆమె మొత్తం ఎర్రగా అయిపోయింది. అభి ఆమె ఇబ్బందిని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్ను ఎత్తుకుని గట్టు మీద కూర్చోబెట్టినా అని నడుము పట్టుకోపోయాడు. ఏం అవసరం లేదు మహాప్రభు, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. హెల్ప్ చేయమంటారు, హెల్ప్ చేస్తానంటే వద్దంటారు, ఏంటో అని అభి అక్కడి నుంచి డోర్ వైపుకు వెళ్ళాడు. నేను జిమ్కి వెళ్తున్నా, ప్లీజ్ అభి గారు దయచేసి జిమ్కి వెళ్ళండి, ఇక్కడ ఉండి నన్ను ఏంటి ఇబ్బంది పెడుతున్నానా అని అన్నాడు. అభి ఇబ్బంది కాదు, సర్లే కానీ ఏం వండుకున్నావు? మష్రూమ్స్. అదేంటి చికెన్ వండవా? ఇప్పుడు చికెన్ ఇది కూడా బాగుంటుంది, కొంచెం చికెన్ లానే ట్రై చేయ అభి. సరే కానీ నాకు డెజర్ట్ కి ఏం ఇస్తావు అని అన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ తులసి దగ్గరికి వచ్చి గులాబ్ జామ్ చేయనా అని అడిగింది. గులాబ్ జామా అని పెదాలు క్లిక్ చేస్తూ తులసి పెదాలని అతని చేతితో పట్టుకున్నాడు. నాకు ఇవి కావాలి తులసి అని అన్నాడు. తులసి ఇంకా ఎర్రపడింది. అభిని తోసి మీరు ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి అని. రాక్షసి, నా ఇంట్లో నుంచి నన్ను తోసేస్తుంది, ఇది ఎవరూ లేరు నన్ను కాపాడటానికి అని అభి ఇంట్లో నుంచి బయలుదేరాడు జిమ్కి. తులసి నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి ఆమె పనుల్లో మునిగిపోయింది. చాలాసేపు తర్వాత మళ్ళీ డోర్ పిల్ల మోగింది. అభియా అనుకుని కెమెరాలో చూస్తే అభి కాదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే, ఎవరబ్బా అని అనుకుంది. చాలా అందంగా ఉంది, చిన్ని చిన్ని బట్టలు. తులసికి గుర్తొచ్చింది, ఆమె అభి కోసం హాస్పిటల్కి వచ్చిన ప్రాస్టిట్యూట్. తులసి భయపడుతూ అభికి ఫోన్ చేసింది. అభి ఫోన్ లిఫ్ట్ చేయాల. ఏంటా అని రూమ్ లో చెక్ చేస్తే అభి ఫోన్ రూమ్ లో మర్చిపోయాడు. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తులసి భయపడుతూనే రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆ అమ్మాయి తులసిని చూసి షాక్ అయింది. తులసి వైపు చూడలేక కిందకి చూస్తూ డాక్టర్ అభిజిత్ గారు ఉన్నారా అండి అని అడిగింది. ఆయన బయటకు వెళ్లారు, వచ్చేస్తారు, టైం అయింది, రండి లోపలికి అని పిలిచింది తులసి. అయ్యో పర్వాలేదండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తా అని అంది. అయ్యో పర్వాలేదు, రండి లోపలికి అని ఆమెకి మంచినీళ్లు ఫ్రూట్స్ ఇచ్చింది. ఆ అమ్మాయి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తులసి ఇచ్చిన ఏయీ తీసుకోవట్లేదు. పర్వాలేదండి, మంచినీళ్ళన్నా తాగండి అని తులసి బలవంతం చేసేసరికి కొంచెం మంచినీళ్లు తాగింది. ఆమె పొట్ట ఆకలితో గట్టిగా అరిచింది. వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఎలాగో కొంచెం టైం ఉంది కదా, రండి భోంచేద్దరు అని అంది. ఆమె వద్దని ఎంత చెప్పినా తులసి వినకుండా ఆమెకు భోజనం పెట్టింది. ఆమె గబగబా తింటోంది. తులసికి చాలేసింది. ఆమె తింటూ ఉండగానే అభి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఆమె కనపడింది. అభి ముఖంలో ఉన్న నవ్వు మాయమయ్యి నుసలు ముడుచుకున్నాయి. రేఖ, నువ్వేంటి ఇక్కడ? భోంచేసే రేఖ అల్లా అభిని తీసుకుని రూమ్ లోకి వెళ్లి డోర్ వేసింది. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. తులసికి కంగారుగా ఉంది. రేఖ లోపల నుంచి బయటికి వచ్చి ఆమె తినే అన్నం ప్లేట్ లో ఉన్న 2 ముద్దలు నోట్లో కుక్కుని ప్లేట్ కడిగేసి అక్కడ పెట్టి అభి రా తొందరగా అని పిలిచింది. అభి గబగబా రూమ్ లో నుంచి బయటకు వచ్చి తులసి, నేను రావడం లేట్ అవుతుంది, నువ్వు అన్నం తినేసి పడుకో అని డోర్ వేసి వెళ్ళిపోయారు. తులసికి కంగారు, ఏమవుతోంది ఇక్కడ, ఎందుకు మళ్ళీ అభి ప్రాస్టిట్యూట్స్ తో వెళ్తున్నాడు? కానీ అభి మారిపోయాడు, ఆ తప్పు చేయడు, కానీ ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయితో అని టెన్షన్. ఆ రోజుల్లో తులసి భయపడుతూనే ఉంది. అలా సోఫాలో కూర్చుని అభి కోసం ఎదురు చూస్తూనే నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తులసి లెగిసినప్పటికీ అభి రాలేదు. రాత్రంతా ఏం చేస్తున్నావు అభి నువ్వు? ఏంటి, ఏం జరుగుతోంది? తులసి భయం, కంగారు, కానీ ఆమె మనసు చెప్తోంది అభి మీద నమ్మకం ఉంచు అని. కానీ అంత అందమైన అమ్మాయి, దానికి తోడు ప్రాస్టిట్యూట్. లేదు, నా అభి అలా చేయడు, అభికి నేనంటే ప్రాణం అని ఆమె సమాధానించుకుంటోంది. టిఫిన్ చేసి అభి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేయగానే అభి బాగా అలసిపోయి కనపడ్డాడు. తులసి చిన్ని స్మైల్ ఇచ్చి డోర్ ఓపెన్ చేసింది. మొత్తం
రా లోపలికి అన్నట్టు. అభి తులసి బాగా టైర్డ్ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయి వస్తా, ఆకలిస్తుంది అని అతను రూమ్ లోకి వెళ్ళిపోయాడు. రూమ్ లో నుంచి బయటికి రాగానే తులసి డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ పెట్టి అలా దిగాలు మొహంతోనే ఎదురు చూస్తుంది. అభి బయటికి వచ్చి ఆమె అలా ఉండటం చూశాడు. అతని 2 చేతులు చాపాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని హక్ చేసుకుంది. అభి గట్టిగా తులసిని హక్ చేసుకున్నాడు. తులసి అభి ఛాతి దగ్గర ఆమె ముఖం దాచుకుని గట్టిగా అభిని పట్టుకుంది. ఆమె ఎవరో నీకు తెలుసా తులసి అని అడిగాడు అభి ఆమెని అంతే గట్టిగా హక్ చేసుకుని. తెలుసు, ప్రాస్టిట్యూట్ కాదు అని అంది తులసి. అవును, మరి రాత్రంతా నేను బైబుల్నా, నీకు నా మీద అనుమానం రాలేదా అని అడిగాడు అభి. తులసి తలపైకెత్తకుండా అతని ఛాతిలోనే తల దాచుకుని లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. అభి ఏంటి మళ్ళీ చెప్పు అని అడిగాడు. లేదు అభి అని చెప్పింది తలపైకి ఎత్తకుండా. అభి తులసి తలని తన చేతుల్లోకి తీసుకుని మళ్ళీ చెప్పు అని అడిగాడు. లేదబ్బి, నాకు నీ మీద అనుమానం రాలేదు, ఏదో ప్రాబ్లంలో ఉన్నామని అనిపించింది అబ్బి, అంతా ఓకే కదా అని అడిగింది. ఆమె కళ్ళ నిండా ఆందోళన, భయం, అంతకు మించి అభి మీద ప్రేమ. అభి ఇక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇంత నమ్మకమా నా మీద? ఏ మగవాడికైనా ఇంత నమ్మే భార్య వస్తే షాక్ పట్టే కదా అని నవ్వుకుని ఆమె పెదాల్ని అందుకున్నాడు. ఆమెకి గాఢంగా ముద్దు పెట్టాడు. అతని ప్రేమ అదంతా ఆ ముద్దులో ఆమెకు చూపించాడు. తులసి నిదానంగా అతని ముద్దుని తీసుకుంటాం, తిరిగి ముద్దు పెట్టడం నేర్చుకుంటోంది. అది చూసి అభి నవ్వుకున్నాడు. కాసేపటికి తులసికి ఊపిరాడకపోయేసరికి తులసిని వదిలేసి ఆమె బుక్క మీద ముద్దు పెట్టి ఆమె అలా కౌగిలించుకుని నుంచున్నాడు. ఈ లోపల తులసి ఫోన్ మోగింది. అభి చేతుల్లో నుంచి బలవంతాన విడిపించుకుని వెళ్ళి ఫోన్ ఆన్సర్ చేసింది. ఏదో కొత్త నంబర్. హలో, ఎవరండి? అవతల నుంచి ఒక మగ గొంతు. నేను ఆదిత్య వాళ్ళ అన్నయ్యని, శివని. ఆదిత్య ఉన్నాడా అని శివ అడిగాడు. ఉన్నారండి అని ఫోన్ అభికి ఇవ్వబోయింది. అభి తల అడ్డంగా ఊపి పేపర్ తిరిగేస్తున్నాడు. విషయం ఏంటండి అని అడిగింది తులసి. వాడి ఫోన్ ఎక్కడుందమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎక్కడేంటి? ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు అని మళ్ళీ శివగారి గొంతు. అభి తల మళ్ళీ అడ్డంగా ఊపాడు. ఫోన్ స్పీకర్లో పెట్టానండి, ఈయన వింటున్నారు. విషయం ఏంటండి అని తులసి అనేసరికి, అభిజిత్, నాన్నకి ఆపరేషన్ అయింది, నేను చూడాలంటున్నారు. బాగా మన్యత పడ్డారా, నువ్వు అర్జెంటుగా రా హాస్పిటల్కి, ఆయన అలా చూడలేకపోతున్నా. తులసి చెయ్యి వణికింది. అయ్యో, ఎలా ఉందండి ఆయనకి? ఏమైంది? హార్ట్ ఆపరేషన్ అయిందమ్మా, వాడిని బాగా చూడాలని అడుగుతున్నారు. ఫోన్ ఒకసారి స్పీకర్లో నుంచి తీయి. తులసి ఫోన్ స్పీకర్లో నుంచి తీసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతోంది. వాడు రాకపోవచ్చమ్మా, నువ్వే కొంచెం ఒప్పించి తీసుకురా, ఆయన బాగా మన్యత పడుతున్నారు, మనిషి లోపల మదన పడుతున్నారు, వాడిని కొంచెం తీసుకురా అమ్మా అని శివగారు ఫోన్ పెట్టేశారు. అభి, మీ నాన్నగారికి ఆపరేషన్ అంటే అభి, పద రెడీ అవ్వు అని అంది తులసి హడావిడిగా. అభి తులసి పడే హడావిడి చూసి, ఏంటి ఓ నీ హడావిడి, ఏమని అవసరం లేదులే, అదా టిఫిన్ పెట్టు అని అన్నాడు. తులసి అలా ఆశ్చర్యపోయి అభి వైపు చూస్తోంది. అభి అలాగే పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. అదేంటి అభి అలా మాట్లాడుతావు? ఆయనకు ఆపరేషన్ అయింది, ఇప్పుడు కూడా ఈ పంతాలు పట్టింపులు ఏంటి అభి? తప్పు, పద వెళ్దాం అని తులసి అభి చేయి పట్టుకుంది. అభి తులసి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి టిఫిన్ వడ్డించాడు. తిను అన్నట్టు సాగి చేశాడు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినాక తులసి మళ్ళీ అడిగింది, నేను రెడీ అవుతున్నా, నువ్వు రెడీ అవ్వు, బయలుదేరదాం అని అంది. నేను రాను తులసి, నేను బాగా టైర్డ్ అయిపోయా, వెళ్ళి పడుకుంటా అని అభి రూమ్ లోకి వెళ్ళబోతుంటే తులసి ఏడుపు వినిపించింది. రూమ్ లోకి వెళ్ళి అభి అలా ఆగిపోయి తులసి వైపు తిరిగాడు. తులసి వైపు చూశాడు. కాటుక కళ్ళల్లో నుంచి నీళ్లు, ఎర్రపడిన ముక్కు, చెక్కిళ్ళు. క్యూట్ గా ఉంది, కానీ తనకి కొంచెం బాధగానే ఉంది. నా తండ్రి కోసం నువ్వెందుకు ఏడుస్తావు తులసి అని అనుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని, తులసి ఇటురా అని పిలిచాడు. తులసి అలాగే నుంచుని ఏడుస్తోంది, కానీ అతని వైపు రాలా. ఇటురా, నా కోపం వస్తుంది అని బేస్టోన్తో అన్నాడు. తులసి కోపంగా కళ్ళు తుడుచుకుని అతని దగ్గరికి వచ్చి, మీకు అది తప్ప ఇంకేమొచ్చు అని సీరియస్ గా అభి వైపు చూసింది. అభి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు జింక పిల్లలా ఉంటుంది, పులి పిల్లలా తయారైంది ఏంటి, మా నాన్న కోసమా అని ఆమెని అమాంతం అతని ఒళ్ళోకి లాక్కున్నాడు. వదులున్నాను అని తులసి విడిపించుకోపోయింది, కానీ అతని పట్టు బిగిచింది. ఆమె మెళ్ళలో తల పెట్టుకుని, ఏడమ్మకు తులసి అని అన్నాడు. వెళ్దాం అభి, నాకు ఆయన బాగా చూడాలని ఉంది అని ఆమె ఆయనతో కాఫీ తాగినది, ఆయనతో మాట్లాడింది అదంతా గుర్తు తెచ్చుకుంది. ఎంత బాగున్నారు, అలాంటి ఆయనకి ఆపరేషన్ అంటే, అది కూడా హార్ట్ ఆపరేషన్. తులసికి వెన్నులో వణుకొచ్చింది. అభి ఆమెని అతని ఛాతిలో దాచేసుకుని, వెళ్తావా మరి అని అడిగాడు. నేను వెళ్ళటం ఏంటి అభి,
ఇద్దరం వెళ్దాం. నేను రాను. వెళ్తే నువ్వు వెళ్ళు అని సేమ్ అదే ఆరగెంట్ ఆన్సర్. వీటికి బోల్ ఏమీ తగ్గదు. తులసి మళ్ళీ ఏడుపు అందుకుంది. అబ్బా, ఏడుపుతో భలే మ్యానిపులేట్ చేస్తారే మీ ఆడవాళ్ళు. ఓ రెడీ అవ్వో వెళ్దాం అని అన్నాడు. తులసి అతని ఒళ్ళో నుంచి ఒక్క ఎగిరి గబగబా రూమ్ లోకి పరిగెడుతోంది. అభి ఆమె వైపు సీరియస్ గా చూసి, బాగా వేషాలు నేర్చుకున్నావుగా అని అన్నాడు. రూమ్ లోకి వెళ్లి తులసి ఎలా ఆగిపోయి, ఏంటి అవి వేషాలు? పెద్దానికి అలా ఉందంటే ఏముంది, చిన్న ఆపరేషనే, లాప్రోస్కోపీ. ఏదో పెద్ద సీన్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఏముంది, అది చేసింది కూడా మంచి స్పెషలిస్ట్, టాప్ సర్జన్. వాళ్ళు నువ్వు ఇక్కడ నేల మీద నడవట్లేదుగా. అంటే నీకు తెలుసా అవి? నాకెందుకు తెలీదు? నాకు ఎప్పుడో తెలుసు. ఆయనకు ప్రాబ్లం ఉందని తెలుసు, తను నా ఫ్రెండ్ ట్రిక్ చేస్తున్నాడని తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? అయ్యో మీరెక్కడండి ఖాళీగా ఉన్నారు? మీకు పూజలు, ఉపవాసాలు, మీకు మాలాంటి మనుషులు, పేషెంట్స్ వీళ్ళు అసలు కనపడరుగా. అసలు నేను దగ్గరికి వస్తున్నానంటేనే రూమ్ లోకి పారిపోతావు. సారీ అభి అని తులసి వెనక్కి వచ్చి అతనికి అడ్డం పట్టుకుంది. అభి తులసి పెదాల వైపే చూస్తూ, నువ్వు చెప్పినట్టు ఒప్పుకున్నాను కదా, మరి నువ్వు కూడా నేను చెప్పినట్టు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఏంటో చెప్పు. అతను బెడ్రూమ్ వైపు చూపించాడు. తులసి ఎర్రబడిపోయింది. నో అభి, పెళ్లి తర్వాతే అని వెనక్కి తిరిగింది. అభి గబగబా ఆమెకి అడ్డు వెళ్ళి, కొని ఇంకొకటి ఉంది అని అన్నాడు. తులసి సిగ్గుపడుతూ ఏంటది అని చూసింది. నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పి కిస్ చెయ్యి అని అతని పెదాల వైపు చూపించాడు. తులసి ఇంకా ఎర్రపడింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి ఆమె చేపట్టుకుని అతని వైపు గట్టిగా లాక్కున్నాడు. తులసి వెళ్ళి అతని ఛాతికి తగిలింది గట్టిగా. కృష్ణ అని ఆమె అనేసరికి అభి అలాగే ఆమె పెదాల వైపు చూశాడు. నువ్వు మీ నాన్నకి బాగోక వెళ్ళటానికి నేనెందుకు నీకు ఐ లవ్ యూ అని చెప్పాలి? నేను చెప్పను అని అంది బొంగమూతి పెట్టుకుని. మళ్ళీ చెప్పు అని అన్నాడు. నువ్వు మీ నాన్నని, అది కాదు అంతకు ముందుది. ఏంటిది? ఇందాక నన్ను ఏమని పిలిచావు? తులసి భయపడుతూ అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు ఆమె మీద కోరికతో నిండిపోయి ఉన్నాయి. కోపం లేదు. అతను ఆమె నడుము మీద ఉన్న చెయ్యి వెనక నుంచి ఆమె నడుము పక్కకి తెచ్చి ఆమె నడుముని సన్నగా గిల్లాడు. ఆమె ఆ నెప్పికి కృష్ణ అని మళ్ళీ అంది. అతని కళ్ళు కోరికతో నిండిపోయాయి. అతను అంతే కోరికతో తులసి కళ్ళలోకి చూస్తూ, నువ్వే, కేవలం నువ్వే అని అలా పిలవచ్చు, ఇంకెవ్వరూ పిలవకూడదు, పిలిస్తే యుద్ధమే అని అన్నాడు. అర్థమవుతుందా అని అన్నాడు ఆమె పెదాల వైపు చూస్తూ. తులసి చిన్నగా నవ్వుతూ కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ, కృష్ణ అని పిలిచింది. కృష్ణ ముఖం ఎరిగిపోయింది. నువ్వు పిలిస్తే భలే ఉంది తులసి అని అన్నాడు. తులసి అతనికి దగ్గరగా వచ్చి కొంటిగా నవ్వుతూ, అవునా కృష్ణ అని అంది. చెమట పట్టి చేస్తున్నావే, ఒక్క ముద్దు పెట్టుకుంటానే అని కృష్ణ తులసి పెదాల దగ్గరికి వస్తుంటే తులసి అభిని ఒక్క తోపు తోసి ఎత్తుకుంటా ఆమె రూమ్ లోకి వెళ్ళి, అభి త్వరగా రెడీ అవు, బయలుదేరదాం అని అంది. చంపేస్తున్నావు రాక్షసి అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళి రెడీ అయ్యాడు. కాసేపటికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారిని అలా చూసేసరికి తులసికి ఏడుపు వచ్చేసింది. ఎలా ఉండేవారు, ఎంత టీవీగా, అలాంటి ఆయన ఇలా అభిని చూడగానే ఆయన కళ్ళు వెలిగిపోయాయి. అంత నీరసంలో కూడా ఆయన అభిని చూడగానే ఒక నవ్వు ప్రేమగా చిన్నోడా అని పిలిచారు. తులసికి బాగా బాధేసింది ఆయన అలా చూస్తుంటే. బాగా బాధేసింది. ఇంకేమీ అవ్వకుండా కాపాడు తండ్రి అని దేవుడికి దండం పెట్టుకుంది. తులసికి వాళ్ళ నాన్నగారే గుర్తొచ్చారు. కళ్ళమ్మటి నీళ్లు వంట బిగున ఆపుకుంది. అభి వైపు చూసింది. అభి ఏమీ పట్టనట్టు ముఖం పెట్టాడు. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అభి తండ్రి విలువ? ఎప్పుడు చూస్తావు అభి ఆ తండ్రికి నీ మీద ఉన్న ప్రేమ అని అనుకుని బాధపడింది. అభి వాళ్ళ నాన్నగారు అభి వైపు చూసి చెయ్యి చాచి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. తులసి అభిని ఆయన వైపుకి తోసింది. అభి ఆయన చేతి దగ్గరికి వెళ్ళాడే కానీ ఆయన చేయి పట్టుకోలేదు. ఆయన అంతే బాధగా, నువ్వు రావనుకున్నానురా. అభి ఏమీ మాట్లాడలేదు. తులసికి అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అని అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఒక అడుగు డోర్ వైపుకు వేసింది. అభి వాళ్ళ నాన్నగారు అభిని చూసి, నీతో మాట్లాడాలరా అని అన్నారు. అభి తులసి చేయి పట్టుకుని, ఇప్పుడు కాదులే నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. అభి గొంతులో విసుగు అందరికీ అర్థమైంది. అభి వాళ్ళ నాన్నగారు అదే నీరసపు గొంతుతో, నీతో మాట్లాడాలరా, నీతో మాట్లాడకుండా నేను చచ్చిపోతానేమో అని అనిపించింది, ఈ బాధతోనే చచ్చిపోతానేమో అని భయం వేసింది రా చిన్నోడా అని ఆయన మళ్ళీ కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నారు. తులసి మళ్ళీ డోర్ వైపుకి జరిగింది. అభి ఆమె చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని అభి వాళ్ళ నాన్నగారి వైపు తిరిగి, మీకు తెలుసుగా నాన్న తులసి అని పరిచయం చేశాడు. మళ్ళీ ఆయన లైట్ గా తల
అభి వైపు అభి తులసి చేపట్టుకుంటాం చూసి అన్నారు, రోజు ఎంతో మంది పేషెంట్స్ మాట్లాడుతూనే ఉంటారు, కానీ అయిన వాళ్ళకు వచ్చేసరికి మాటలు ఎందుకు రావు? తులసికి అభికి ఏం మాట్లాడాలో అర్థమవ్వలేదు. తులసి భయంగా బిడియంగా చుట్టూతా చూసి ఆయన వైపు చూసింది. ఆయన అభి వైపే చూస్తున్నారు. అభి వాళ్ళ అన్నయ్య వదిన కూడా అక్కడే ఉన్నారు. అభి వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ వైపు చూసి తులసి అని చెప్పాడు. వాళ్ళు హాయ్ అన్నట్టు నవ్వారు. మీరు రెస్ట్ తీసుకున్నానా అని అభి అక్కడి నుంచి తులసితో పాటు వెళ్ళబోయాడు. అభి వాళ్ళ నాన్నగారు అభి చేపట్టుకుని, నీతో మాట్లాడాలిరా, అప్పుడే వెళ్ళిపోతావా నన్ను వదిలేసి అని ఎంతో బాధగా అన్నారు. తులసికి బాగా బాధేసింది. ఆయన అలా చూస్తూ తులసి అభిని వెళ్ళనివ్వకుండా అలాగే నుంచుంది. అభి తులసి వైపు చూసి మళ్ళీ వాళ్ళ నాన్న వైపు చూసి, తగినక మాట్లాడుకుందాంలే నాన్న అని అన్నారు. వాళ్ళ నాన్నగారు, లేదు చిన్నోడా, నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి, లేకపోతే నీతో మాట్లాడకుండానే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది, నా ఆత్మ కూడా ప్రశాంతత ఉండదురా అని బాధపడ్డారు. అభి వాళ్ళ నాన్న వైపు సీరియస్ గా చూస్తూ, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నాన్న, రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. నేనంటే నీకెందుకు అంత కోపం అని అడిగారు ఆ పెద్ద ఆయన. అభి వాళ్ళ నాన్న వైపు చూస్తూ సీరియస్ గా, ఏ నీకు తెలీదా అని అన్నాడు. నేనేం తప్పు చేశానురా, నేనేం తప్పు చేశా? మీ అమ్మని చంపింది నేనా? దానికి డ్రైవింగ్ చేతగాక గుడి ముందు యాక్సిడెంట్ అయ్యిపోతే దానికి కారణం నేనా? నేనేం చేశానురా? నేనా కారు తోలింది? నేనా యాక్సిడెంట్ చేయించింది? అసలు నాకేం సంబంధం రా? చుట్టాల మాటలు విని నువ్వు నన్ను అనుమానించావు, ఎన్నోసార్లు అవమానించావు, ఎన్ని సంవత్సరాలు నన్ను అంటూనే ఉన్నావు, నన్ను ఒక నేరస్తుడిలాగానే చూసావు. నువ్వు నన్ను ఇంత శోభ పెట్టినా ఈ కన్నపేగు నిన్ను వదిలి ఉండలేకపోతుందిరా. నువ్వంటే నాకు ప్రాణం రా అభి. నువ్వు ఎన్ని చేసినా నీ మీద ప్రేమ తగ్గట్లేదురా నాకు. నేనేం తప్పు చేయలేదు చిన్నోడా, నేనేం తప్పు చేయలే అని కళ్ళమట్టి నీళ్లు పెట్టుకున్నారు ఆయన. అభి ఆయన వైపు చూస్తూ, ఇప్పుడు ఆయన్ని వదిలేనానా అని అన్నాడు కాస్త శాంతంగా. ఏంట్రా ఆయన్ని వద్దు? ఇంకెన్ని సంవత్సరాలరా నన్ను ఇలాగే హంతకుడిలాగా చూస్తూ, నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిందిస్తూ ఇంకెన్ని సంవత్సరాలరా? ఇన్ని సంవత్సరాలు గడిపా, ఇక నా శేష జీవితం కూడా అలాగే నీ కళ్ళ ముందు నేరస్తుడిలా తిరగమంటావా? నేనేం తప్పు చేయకుండా నేనెందుకు పడాలి అభి? మా పెళ్ళైన కాడి నుంచి మీ అమ్మకి నాకు సరిగ్గా కుదిరేదే కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధం అను, ఇద్దరు పిల్లలు ఉన్నారను నేను కాంప్రమైజ్ అవుతూ వచ్చా. మీ అమ్మకి కానీ నీకు కానీ మీ అన్నయ్య కానీ దేనిలో అన్న తక్కువ చేశానా? వాటికి అడిగినట్టు డబ్బులు ఇచ్చా. నేను అంత కష్టపడకపోతే ఎలా వస్తాయిరా డబ్బులు? ఎన్ని ఫ్యాక్టరీలు, ఎంత వ్యాపారం ఒక్కనే చూసుకున్నా. మీ అమ్మ వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చుగా? నువ్వు ఆశపడినట్టే వచ్చేవాడినిగా ఇంటికి. రోజు కాకపోయినా వారానికి ఒక 2 రోజులన్నా వచ్చేవాడిని. మీ అమ్మ ఏమీ పట్టించుకోవాలా. ఆమె జలసాలు, ఆమె ఇదిలో ఆమె ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఏనాడైనా నీ తండ్రి నీ కోసం మీ అన్న కోసం ఇంత కష్టపడుతున్నాడు అని నీతో నా గురించి ఒక మంచి మాట చెప్పిందేరా? ఇప్పుడు నువ్వు నానెందుకు రావట్లేదంటే నాన్నకు రావటం ఇష్టం లేదనే చెప్పింది కదరా మీ అమ్మ. ఏం చేస్తున్నాను అక్కడ? నేనైనా పార్టీలకి చేస్తున్నానా మీ అమ్మలాగా? జలసాలు చేస్తున్నానా? సరిగ్గా తిండి కూడా లేకుండా నా రక్తం దారిపోసి నిర్మించాను రా అన్ని ఇండస్ట్రీస్. ఎందుకు? నీకు మీ అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలనే కదా నేను పొద్దు చాకరీ చేశా. సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. నా లైఫ్ మొత్తం నీకోసం కాదురా కష్టపడేది నేను. నాకు నీ మీద ఉన్న ఇష్టం నీకెప్పుడు చెప్పి పెంచాల. నీ ప్రపంచం ఎప్పుడు ఆమె ఉండాలి అని అనుకుంటూ స్వార్థంతో పెంచిందిరా నేను మీ అమ్మ. నువ్వు తప్పు చేస్తుంటే, తప్పుడు అలవాట్లు నేర్చుకుంటుంటే ఎప్పుడైనా సరి చేసిందా? నేను తిట్టి నేను చెడ్డవాణ్ణి అయ్యా, కొట్టి నేను పగవాణ్ణి అయ్యా. నీకు తల్లిగా అది చెప్పకూడదా? కొడుకు తప్పు చేస్తుంటే చెప్పే రైట్ కూడా లేదేరా నాకు? నా ప్రేమ నీకు కనపడకుండా చేసిందిరా అది. నీకు అప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడట్లేదు. పెద్దోడు మా అమ్మ వాళ్ళ దగ్గర పెరగబట్టి నాకు ఒక్క కొడుకన్నా మిగిలాడు. వాడు కూడా మీ అమ్మతో పాటే నీలాగా పెరుగుంటే నాకు వాడు కూడా ఉండేవాడు కాదు. ఈ మంచం మీద అనాథలా పడుకున్న వాల్సి వచ్చేది. నేను మీ అమ్మతో ఎప్పుడు సుఖంగా లేనురా. ఆ విషయం మీ నాన్నమ్మాళ్ళు ఎన్నోసార్లు చెప్పి చూశారు, అది మారలా. ఇక విసుగొచ్చి వాళ్ళు ఎన్నోసార్లు పెళ్లి చేసుకోమన్నారు, నేను వినలా. పిల్లలున్నారు అని అలాగే కాంప్రమైజ్ అవుతూ ఈడ్చుకొచ్చా. అది చనిపోతే నేను వద్దన్నా చనిపోతాం అని నన్ను బెదిరించి చేశారా వాళ్ళ పెళ్లి. సుగుణని నేను మొదటిసారి పెళ్లి పీటల మీద చూసా. అంతకుముందు అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఏమన్నారా? ఆ అమ్మాయి మోజుతో మీ అమ్మని చంపేశానా? చుట్టాలంటే ఏదో అంటారా? నువ్వెలా నమ్మావురా? ఆ అమ్మాయి మీద మోజుతో మీ అమ్మని చంపేశానంటే నువ్వెలా నమ్మావురా? లోకులు కాకులురా, వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అన్న నమ్మకం నీకు నా మీద లేదేరా? అసలు
నా గురించి నీకు ఏ తెలవనిచ్చిందిలే మీ అమ్మ. నన్ను ఎప్పుడు ఒక దుర్మార్గులానే చూపించింది కదా. ఆమెకి నీ లైఫ్ లో ఆమె ఉండాలి. దాని పరిణామం ఇప్పుడు ఇదిగో ఇలా ఇన్ని సంవత్సరాలు నీకు నాకు ఈ దూరం. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ వయసులో నీకు తెలియకపోవచ్చు, కానీ పెద్దయినాకన్నా నాన్నలా చేసి ఉండరు అని నీకు ఎప్పుడు అనిపించలేదేరా? ఎప్పుడు చూసినా పెద్దోడే ఇష్టం అని అంటావు. నాకు మీరిద్దరూ రెండు కళ్ళులాగా రా. వాడు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు. నువ్వు నన్ను వద్దని నాకు దూరంగా బ్రతికావు. వాడన్నా ఈ తండ్రికి ఒక కొడుకులాగా నుంచున్నాడు. నేను ఇంత కష్టపడి ఈ వ్యాపారం పెంచేది మీ ఇద్దరి కోసం కాదేరా? మీరు సుఖంగా ఉండాలని కాదా? సుగుణతో నేను పిల్లల్ని కనొచ్చు, కానీ కనలేదు. నాకు మీరిద్దరూ చాలని. ఎన్ని బాధలు పడిందిరా సుగుణ నన్ను కట్టుకుని. చుట్టాల సూటిపోటి మాటలు. మాతృత్వమే వద్దనుకుందిరా ఆమె నా కోసం. అది కూడా త్యాగం చేసింది. మీ ఇద్దరు చాలు అని చెప్పిందిరా నాతో. మీ అన్న అడుగు ఎంత ప్రేమగా చూసుకుందో. ఎన్నిసార్లు పిలిచిందిరా నేను? ప్రతి పండక్కి పిలిచేది. వచ్చేవాడివా? అస్సలు వచ్చేవాడివి కాదు. సుగుణ తలుచుకుంటే మీ అమ్మలాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు, కానీ అమ్మలా చేయలా. నాతో పాటు వచ్చి గుడ్డు చాకరీ చేసిందిరా. నాతో సమానంగా కష్టపడిందిరా. దానివల్ల నాకు కాస్త పని నుంచి ఊరట, కాస్త ఊపిరి పీల్చుకోగలిగారా? అంత పనుండేదిరా. సుగుణ లేకపోతే ఈ వ్యాపారం ఇంత అయ్యేది కాదు. ఎప్పుడో ఈ తండ్రి పని ఒత్తిడికి ఆరోగ్యం చెడి కూర్చునేవాడు. నన్ను అంత ప్రేమగా చూసుకుందిరా. మీ అమ్మ దగ్గర దొరకని ప్రేమ నాకు సుగుణ దగ్గర దొరికిందిరా. అవని నువ్వేమన్నావురా? నేను ఉంచుకున్నానా? నా భార్య రాది, నా భార్య. కొట్టా నిన్ను. నోటికి ఏమొస్తే అది అంటే కొట్టరా? అవని ఎన్ని మాట్లాడినావురా? అసలు ఇంటికి రావటమే మానేశావు. అదో పెద్ద నరకంలాగా ఫీల్ అయ్యావు. దానివల్ల ఏం సాధించావురా? అనుమానించి నన్ను వదిలేసావు. అన్నయ్య నాతో ఉంటున్నాడని అన్నయ్యని దూరం పెట్టేశావు. ఏం సాధించావురా? ఒంటరితనం, సంవత్సరాల తరబడి ఒంటరితనం, చెడు వ్యసనాలు. అక్కడ నన్ను ఏడిపించావు, నువ్వు ఒంటరితనంలో మగ్గిపోయావు. నాకు సుఖం లేకుండా చేసావు, నువ్వు బాధపడ్డావు. నా అనేవాళ్ళు లేకుండా బ్రతికావు కదా ఇన్ని సంవత్సరాలు అని ఆయన బాగా బాధపడ్డారు. హార్ట్ బీట్ మిషన్ బాగా బీప్ అయ్యింది. అది వింటూ అలర్ట్ అయ్యి అవి ఆయనకి ఎమ్మటినే ఇంజెక్షన్ చేసి, నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీతోనే ఉంటా, బాధపడమాకండి, సారీ నాన్న, సారీ అని ఆయన హక్ చేసుకున్నాడు. ఆయన అలా ఎమ్మటిని నిద్రలోకి చారుకున్నాడు. అభి బయటకు వచ్చి చైర్లో కూలబడిపోయాడు. తులసి అభిని అలా చూస్తూ ఉండలేక అభి ముందుకు వెళ్లి నుంచుని అభి తల మీద చేయి వేసింది. అభి తులసి గట్టిగా పట్టుకుని ఆమె పొట్టలో తల దాచుకుని బాధపడ్డాడు. నువ్వు చెప్పింది నిజమే తులసి, నేను చాలా నేరో మైండెడ్. నాకు కోపం ఎక్కువే. నువ్వు అంటావు కదా రాక్షసుడు అని. నిజంగానే నేను రాక్షసుడు. ఎంత ఏడిపించానో మా నాన్నని. ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ఏడిపిస్తూనే ఉన్నా. నేను ఒంటరితనంలో బాధపడుతూనే ఉన్నా. ఆయన వదిలేసి ఎందుకు వచ్చానో తెలుసా? ఆయన ఏంట్రా ఈ చెడు అలవాట్లు అని నా మీద చెయ్యెత్తారని ఆయన్ని ఆ ఇంటిని వదిలేసి వచ్చా. ఒక తండ్రిగా ఆయన చెప్పటం తప్పేమీ కాదు కదా తులసి, కానీ నాకు అది నచ్చలేదు. అంత అహం నాకు ఏమీ ఆలోచించలేదు తులసి. అలా చేసే ఇన్ని సంవత్సరాలు నాన్న ప్రేమకి దూరమయ్యా. నాకు కుటుంబం ఉందని కూడా నేను ఎప్పుడూ అనుకోలే. అసలు వాళ్ళ గురించి మర్చిపోవాలనుకున్నా. అన్నీ దూరం చేసుకున్నాను తులసి, అన్నీ దూరం చేసుకున్నా. అయినా సుగుణ గారు మా పిన్ని. ఇన్ని సంవత్సరాలు కన్నాను తులసి ఆవిడ పిన్ని అని. ఎంత భరించారో ఆవిడ నా కోపాన్ని. మా అమ్మ కూడా భరించలేదు తులసి, మా అమ్మ కూడా భరించలే నా కోపాన్ని. కానీ ఆవిడ భరించింది తులసి. ఒక్కసారి కూడా నా మీద మా నాన్నకి కంప్లైంట్ చేసేది కాదు. మా నాన్న గురించి ఎప్పుడు ఏదో ఒకటి మంచి విషయం చెప్తూనే ఉండేది. అసలు ఆవిడ మాటే వినిపించుకునేవాడిని కాదు తులసి నేను. ఆవిడ చనిపోయినప్పుడు మా నాన్న ఎంత బాధపడ్డారో. ఒక కొడుకుగా ఆయన్ని ఓదార్చలేదు తులసి నేను. మా అన్నయ్య చూసుకున్నాడు ఆయన్ని. ఆయన ఆ బాధలో నుంచి బయటికి మా అన్నయ్య తీసుకొచ్చాడు. నేను కొడుకుగా ఆయనకి ఏనాడు ఏమీ చేయలేదు తులసి, ఏమీ చేయాల. ఆయన కానీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆయన చెబితే అర్థమైంది తులసి. ఆయనలో ఉన్న ప్రేమ ఎంత భరించారు. నన్ను హాస్టల్లో పెట్టారు. సుగుణ గారి దగ్గర ఉండటం ఇష్టం లేదన్నానని ప్రతి వారం వచ్చేవారు తులసి. బాగా అలిసిపోయి వచ్చేవారు. వేరే ఊళ్ళ నుంచి, వేరే స్టేట్స్ నుంచి వచ్చానని చెప్పేవారు. దేనికి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఇస్తే సరిపోతుందిగా, ఇప్పుడు ఈ మనిషిని చూడటం దేనికి అన్నట్టు బిహేవ్ చేశా. ఆయన ఒక ఏటీఎం మిషన్ లాగానే చూసా. డబ్బులు ఇచ్చే ఒక మిషన్, నా అవసరాలకి ఒక మిషన్, అంతే చూసా. ఆయన నా తండ్రి అన్న భావన అసలు నా లైఫ్ లో ఆయన ఎప్పుడూ చూడలా. ఆయన ఎప్పుడూ నా కళ్ళ ముందు ఒక తప్పు చేసిన మనిషిలానే ఉన్నారు. అప్పటి నుంచి అమ్మ తప్ప నాకు ఎవరూ లేరని అనుకున్నాను తులసి. ఆయనకి కుదిరేది కాదు, దేనికి కనపడేవారు కాదు. నా బర్త్డేస్ కి ఏంటి, పండగలకేంటి, దేనికి వచ్చేవారు కాదు. ఎందుకు అని అమ్మని అడిగితే మీ నాన్నకి ఇక్కడికి వచ్చే తీరిక లేదులే అని వెటకారంగా రకమైన అసహ్యంగా చెప్పేది. నేను మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు అని అనుకున్నాను. మా అమ్మ నన్ను ఎప్పుడు కరెక్ట్ చేయలేదు తులసి. మా నాన్న చెప్పింది నిజమే. మా అమ్మ అర్థమయ్యేటట్టు చెప్పుంటే నాకు మా నాన్న ప్రేమ కనపడేదేమో. నాకు ఎప్పుడు కనపడలేదు తులసి. ఆయన ఎప్పుడు నాకు ఫోటోల్లో, ఫోన్ కాల్స్లో అంతే. నేను హాస్టల్లో వెళ్ళినాక, మా అమ్మ చనిపోయినాక అప్పుడు ప్రతి వారం వచ్చేవారు.
కానీ అప్పటికే నాకు ఆయనకి చాలా దూరం పెరిగిపోయింది. ఇంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను తులసి ఆయన్ని. ఆయన చెప్పిందంతా నిజమే కదా. చిన్నప్పటి నుంచి ఆయన్ని ఒక హంతకుడుగానే చూశాను. అతని బాధ చూసి తులసి ఓదారుస్తూ, నీతో ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, ఆయనకి నీ మీద ఉన్న ప్రేమ గురించి ఎవరూ నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేదేమో అభి. అందుకనే మీ ఇద్దరి మధ్యన ఈ దూరం. నువ్వు మట్టుకు ఏం చేస్తావు? నువ్వు అప్పుడు చిన్నపిల్లాడివే కదా అని అంది. కావచ్చు తులసి, కావచ్చు. కానీ నాతో చెప్పారు తులసి, చుట్టాలు వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ నాన్న మనుషులు, నాన్న చెప్పిస్తున్నాడు అని అనుకుని వాళ్ళ మాట ఏది నేను నమ్మలేదు తులసి. ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టేశాను తులసి ఆయన్ని. ఎన్ని సంవత్సరాలు. నువ్వు అన్నావే ఏంటో చెడు అలవాట్లు అని. ఆ ముందు లేకుండా నిద్ర పట్టేది కాదు తులసి. ఆ ఒంటరితనం భయం వేసేది, నిద్ర పట్టేది కాదు. నా ఆలోచనలకి, నా భయాలకి ఆ సిగరెట్ తోడుగా ఉండేది. నా ఒంటరితనం, లోన్లీనెస్, నాకెవ్వరూ లేరు అన్న భావన, దానికి అమ్మాయిలు, అలా కూరుకుపోయాను తులసి. ఆ చెడు అలవాట్లో కూరుకుపోయా. అసలు ఎలా ప్రేమించగలిగావు తులసి నాలాంటి వాడిని? ఇంత దుర్మార్గుణ్ణి ఎలా ప్రేమించగలిగావు తులసి? ఎలా? నిజంగా నేను రాక్షసునే కదా. ఎంత బాధ పెట్టేశాను. ఇప్పుడు కూడా నువ్వు బలవంతాన్ని తీసుకొచ్చావు. లేకపోతే ఇప్పటికీ ఆయన క్షోభ పడుతూనే ఉండేవాడు కదా. చిన్నప్పుడంతా ఆయన ఒక మనీ ఇచ్చే మిషన్, అవసరాలకు మిషన్ అంతే. పెద్దయినాక నాకు సంపాదించుకుంటాం చేతయినాక అసలు ఆయన అవసరమే లేదనుకున్నా. ఆయన కనపడితేనే చికాకు పుట్టేసేటట్టు బిహేవ్ చేశా. నాకు ప్రేమ, గౌరవం, మంచితనం, సహనం, ఓర్పు ఏమీ లేవు తులసి నాకు. ఇన్నాళ్ళు అనేవాడిని కదా నాకేం తక్కువ, ఏం తక్కువ అని. నువ్వు అన్నది నిజమే తులసి, నాకు ఏమీ లేవు. ఒక రాక్షసుని తులసి నేను. నువ్వు వచ్చి నన్ను ఒక మంచి మనిషిలాగా మార్చావు. నాకు కుటుంబాన్ని ఇచ్చావు. ఇలాంటి వాడిని ప్రేమించి నాకు నువ్వు ఇచ్చుకున్నావు. థ్యాంక్స్ తులసి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని తులసిని పట్టుకుని బాగా బాధపడ్డాడు. బాధపడమాక అభి, నువ్వు బాధపడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాధపడమాక అభి అని తులసి అభిని ఓదార్చింది. కాసేపు అయినాక, బాధపడమాక, ఇప్పుడు కన్నా అర్థం చేసుకున్నావు. చూడు నీకు ఎంత అందమైన ఫ్యామిలీ ఉందో. అన్నయ్య, వదిన, నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ తండ్రి. చూడు నువ్వు ఒంటరివాడివి కాదవి. నువ్వు చాలా మంచివాడివి. జస్ట్ నువ్వు నీ చిన్నతనంలో నువ్వు మిస్లీడ్ అయ్యావు అంతే. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా. నీకు అంతా అర్థమవుతోంది. నువ్వు మారావు. నీ నాన్న ప్రేమ నీకు ఇప్పుడు కనపడుతోంది. ఇక నీకు అంతా మంచే అభి, అంతా మంచే. ఏమీ బాధపడమాక అని ఆమె పొట్టలో దూరిపోయి ఆమెను గట్టిగా పట్టుకున్న అభి తలని అలా నిమురుతోంది. అభి తేరుకుని తులసిని అతని పక్కన కూర్చోబెట్టుకుని, మరి నీ పేరెంట్స్ తులసి అని అడిగాడు. నువ్వన్నట్టే పెళ్లి చేసుకున్నాను తులసి. మన ఫ్యామిలీతో అందరి ముందు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాం. తులసి అభి చేయి పట్టుకుని బాగా ఏడ్చేసింది. నాకు నీ అంత అదృష్టం లేదు అభి, నీ అంత అదృష్టం లేదు. ఏమైంది తులసి అని అడిగాడు అభి ఆమెని తన భుజం మీద వాల్చుకుని. మా నాన్న, మా అమ్మ ఇద్దరు చనిపోయారు. ఉన్నది ఒకే ఒక్క అన్నయ్య. అతను కూడా నేనంటే అస్సలు ఇష్టం లేదు. మీ నాన్నలాగా మా నాన్న ఇండస్ట్రియలిస్టు కాదు, 4 ఊళ్ళకి పెద్ద మనిషి కాదు. ఒక గుండ, ఒక రౌడీ. కానీ నాకు నాన్న. మా ఊళ్ళో మా నాన్న తెలియని వాళ్ళు ఉండరు తెలుసా. అట్లీస్ట్ పోలీసులకి మట్టికి తెలుసు మా నాన్న. ఎప్పుడు చంపుదామా మా నాన్ని అని వాళ్ళు ట్రై చేసేవారు. అంత పెద్ద గుండ, చాలా ఇల్లీగల్ పనులు చేసేవారు. చాలా మంది శత్రువుని సంపాదించుకున్నారు. అంతకన్నా ఎక్కువ డబ్బుల్ని సంపాదించారు. బాగా వెనకేసుకున్నారులే అని చిన్ని నవ్వు. కానీ నాకు అయ్యి వద్దు అభి. నాకు నువ్వు చాలు. నాకు నువ్వే చాలు. ఆ డబ్బు, ఆ లైఫ్, అదంతా నాకు అయ్యేవి వద్దు అభి. నాకు నువ్వు చాలు. నువ్వు ఉంటే చాలు. నువ్వు అంటావే ప్రాబ్లం ఏంటి అని. నా ప్రాబ్లం ఏంటో తెలుసా? రమణ మా నాన్నకన్నా డేంజరస్. అతను చాలా డేంజరస్. మా నాన్నకి ఎథిక్స్ ఉన్నాయని చాలా మంది అంటారు. కానీ అతను నిజంగా ఒక మాన్స్టర్. అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేయటం ఏంటి, డ్రగ్స్ ఏంటి, వెపన్స్ ఏంటి, అతను ఒక మాఫియా. అంత డేంజరస్ రమణ. వాడు మా అన్నయ్య ఫ్రెండ్. వాడు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి అంట నన్ను పెళ్లి చేసుకుందామని. మా నాన్న అస్సలు ఒప్పుకోలే. నన్ను ఒక మంచి ఫారెన్ సంబంధం ఇచ్చి దేశం దాటిచ్చేద్దామని. మా నాన్న అవటానికి గుండానే, కానీ బయటికి ఒక ఇండస్ట్రియలిస్ట్. బాగా డబ్బు సంపాదించారు కదా. ఎంత సంపాదించారంటే చెన్నైలో టాప్ 5 సంపన్నుల్లో మా నాన్న ఒకరు. అంత సంపాదించారు. నా ఎంబీబీఎస్ అయినాక నాకు సంబంధాలు చూస్తుంటే రమణ మా అన్నయ్యని బాగా ప్రెషర్ పెట్టడం ఎక్కువైంది. మా నాన్నేమో అంతే ధీటుగా రమణ వద్దని నాకు ఫారెన్ సంబంధం చూశారు. ఇంట్లో బాగా గొడవలు జరిగాయి. అన్నయ్య, అమ్మ రమణకిచ్చి చేయమని, అది వాళ్ళ వ్యాపారానికి బాగా హెల్ప్ అవుతుందని. మా నాన్నేమో రమణకి ఎథిక్స్ లేవని, మహాక్రూరుడు అని ఇవ్వనన్నారు నన్ను. నేను ఎప్పుడూ ఏమీ పట్టించుకోలేదు అవి. కానీ
అలా ఒకరోజు రాత్రి మా ఇంట్లో గన్ ఫైర్స్, అరుపులు, కేకలు, సామాన్లు పగిలిపోవటం. ఏమైందా అని నేను డోర్ తీసే లోపలే రక్తం కారుతూ నాన్న వచ్చారు. నన్ను సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి పారిపోమన్నారు. మీరు రండి నాన్న అని నేను నాన్న పట్టుకుని ఏడ్చాను. కానీ నాన్న కుదరదు అని నన్ను కారు ఉంటుంది, కారులో ఎక్కి వెళ్ళిపోమని చెప్పారు. కార్ కీస్ డాష్ బోర్డ్లో ఉంటాయి, పేపర్స్ ఉంటాయి, అవన్నీ చదువు, ఊరి చివరికి వెళ్ళిపో, పారిపో ఇక్కడి నుంచి అని నాతో ఇంకేదో చెప్పే లోపలే రమణ వచ్చి మా నాన్నని షూట్ చేసేశారు. నన్ను పట్టుకుని తీసుకువెళ్ళబోయే రమణకి మా నాన్న సెక్యూరిటీ వాళ్ళు అడ్డుపడ్డారు. మా నాన్న రక్తపు మడుగులో నా చేతుల్లోనే చనిపోయారు. రమణకి దొరకకూడదని నేను గబగబా ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ ఒక కార్, పాత కార్. లోపలికి వెళ్లి డాష్ బోర్డ్ లో కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేసి ఊరి చివరికి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నా. డాష్ బోర్డ్ లో కొన్ని పేపర్స్, నాన్న రాసిన లెటర్స్. నాన్న కొన్ని సంవత్సరాలుగా ఇలా అవుతుందని భయపడుతూనే ఉన్నారు. అన్నీ ప్రిపేర్ చేశారు నా కోసం. ఎవరిని కలుసుకోవాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అన్నీ రాశారు అవి నాన్న అన్నీ. అలాగే నాన్న ఫ్రెండ్ ఉపేంద్ర గారిని కలిసా. ఆయన చెప్పారు ఆ అటాక్ లో మా అమ్మ కూడా చనిపోయిందని. మా అమ్మ, అన్నయ్య కలిసి రమణకి హెల్ప్ చేశారు. రమణకిచ్చి నన్ను పెళ్లి చేద్దామని వాళ్ళ ప్లాన్. వాళ్ళే రమణ ఆ రోజున ఇంట్లోకి రావడానికి హెల్ప్ చేశారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది అమ్మ చావు. వాళ్ళు అంత క్రూరంగా ఉంటారు, ఎవరిని నమ్మలేము. అవి ఆ ప్రొఫెషన్ లేదు, తండ్రి లేదు, చెల్లి లేదు, ఏమీ ఉండవు. అవి డబ్బు, పవర్, అంతే వాళ్ళకి తెలుసు. అప్పటి నుంచి నాకు ఉపేంద్ర అంకుల్ హెల్ప్ చేశారు. కానీ ఆ రమణ నుంచి పారిపోతూ వచ్చా. నా ఎంఎస్ మొత్తం బుర్కా వేసుకుని బ్రతికా తెలుసా. బుర్కా. ఆ ఊరు వాళ్ళు మనకి పెళ్లి చేశారు కదా, వాళ్ళు అప్పుడు ఫోటో కూడా తీశారు. ఆ ఫోటో వాళ్ళు పేపర్లో వేయించారు. అవి నేను దానికి కొంచెం దగ్గర ఊళ్ళోనే ఎంఎస్ చేశాను. అక్కడ నేను బుర్కా వేసుకుని ఒక ముస్లిం అమ్మాయిలా బ్రతికా ఆ ప్రిన్సిపల్ హెల్ప్ తో. కానీ పేపర్లో ఆ ఫోటో చూసేసరికి అక్కడ నేనున్నానని రమణకు తెలుస్తుందని, నా వల్ల వాళ్ళు ప్రాబ్లం లో పడతారని అక్కడి నుంచి పారిపోయాను. అక్కడి నుంచి పారిపోయాం. అలా నీ దగ్గరికి వచ్చా. నువ్వు వెళ్ళాం అని అంటే నేను భయపడిపోయాను. ఏనాడైనా రమణకి నా లొకేషన్ తెలిస్తే, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని తెలిస్తే నన్ను ఏమీ చేయడు. నేను చంపేస్తాడు. అందుకని ఆ రోజున ఎవరికి చెప్పదు, తెలియనట్టే ఉండు అని అన్నా. అంతేగాని నాకు నువ్వంటే ఇష్టం లేక కాదు. ఉపేంద్ర అంకుల్ హెల్ప్ చేశారు. నువ్వు ఎక్కడున్నావో చెప్పారు. ఆశ్చర్యపోయి ఆమె ముఖం వైపు చూశాడు. అంటే నేను అక్కడ ఉంటానని వచ్చావా? తులసి కళ్ళు తుడుచుకుని వైపు నవ్వుతూ, అవును మరి, నువ్వు నా మొగుడివి, నిన్ను వదిలి నేనెక్కడికి పోతా అని అంది. అభికి ఆ క్షణం ఏదో గెలిచిన సంతోషం, ఆనందం తులసిని అలా తన గుండెల్లోకి దాచేశాడు. ఇది హాస్పిటల్ అని తులసి అందుకనే ముద్దు పెట్టుకోలే అని అన్నాడు. అభి నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి తులసి? నా పేరు తులసి కాదు. అవునా అని అన్నాడు. అభికి అంతా తెలుసు. మరేంటి అని అడిగాడు ఏమీ తెలియనట్టు. నా పేరు రాధ. అవునా, బాగుంది. తులసికి కొంచెం అనుమానం వచ్చి అభి వైపు చూసింది. ఏంటి అని అడిగాడు తులసి వైపు కొంటిగా చూస్తూ. ఏమీ లేదు, ఏదో అనుమానంగా ఉంది నాకు నీ మీద. నేనేం చేశా? ఏమో. అభి నీకు ఇంకో విషయం తెలుసా? నా పేరు రాధ, నీ పేరు కృష్ణ అని అభిని నవ్వుతూ చూసింది. అభి కూడా నవ్వుకున్నాడు. మరి తులసి అని ఎందుకు పెట్టుకున్నావు? తులసి మా నాన్నమ్మ పేరు. మా నాన్న నేను పుట్టినప్పుడు నాకు పెడదామని అనుకున్నారు, కానీ మా అమ్మ పడనివ్వలేదంట. మా నాన్న ఎప్పుడు సీక్రెట్ గా నన్ను తులసి అని పిలుస్తారు. అందుకని ఆయన పిలవలేరుగా, అందుకని ఆ పేరు పెట్టుకుని మీ అందరితోనూ పిలిపించుకుంటున్నా తులసి అని. నీకు మీ నాన్నంటే అంత ఇష్టమా అని అడిగాడు తులసి. అవును అభి, చాలా ఇష్టం. రేపు మనకి పిల్లలు పుట్టినప్పుడు ఆయనే పుడతారు కదా నాకు అని అంది ఆమె పొట్ట రుద్దుకుంటూ. అభి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, మరి దానికి నువ్వు కోఆపరేట్ చేయాలి కదా తులసి అని అన్నాడు కొంటిగా నవ్వుతూ. నర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ పేషెంట్ లేసారు సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు అని పిలిచింది. వాళ్ళు గబగబా అక్కడి నుంచి ఆయన గదిలోకి వెళ్లారు. వాళ్ళ నాన్నగారు కాస్త నవ్వుతూ కనపడ్డారు. అభి తులసి చేపట్టుకుని అలా లోపలికి వస్తుంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరి వైపే చూశారు. అభి లోపలికి వచ్చి నర్స్ దగ్గరున్న ఫైల్స్ అయ్యి చెక్ చేసి అప్పుడే వచ్చిన డాక్టర్ తో కూడా మాట్లాడుతున్నారు. అంతసేపు అభి వాళ్ళ నాన్నగారు ప్రతాప్ గారు మట్టికి తులసి వైపే చూస్తున్నారు. తులసికి బాగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఆమె వైపే చూస్తున్నారు. కానీ వాళ్ళ ముఖాల్లో చిన్ని నవ్వు. అభి డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ నర్స్ వెళ్ళిపోయినాక మళ్ళీ తులసి చేపట్టుకున్నాడు. భయపడాల్సిందేం లేదు నాన్న, రేపు సాయంత్రం డిశ్చార్జ్, ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం అని అన్నాడు. అంటే నువ్వు కూడా వస్తావేరా చిన్నవాడా? కాల్ చేసి లీవ్ అప్లై చేస్తాను, ఒక వారం తులసి కూడా వస్తుంది అని అన్నాడు. తులసి అభి వైపు చూసి షాక్ అయింది. నేనెలా వస్తాను, బాగోదు కదా అన్నట్టు అభి వైపు చూసింది. అభి తులసికి సీరియస్ గా చూశాడు. తులసి వాళ్ళందరి వైపు చూసి ఒక నిట్టూర్పు, వెళ్ళటం తప్పదు అన్నట్టు అభి ఫిక్స్ అయిపోయాడు. ఇక ప్రోగ్రామ్ మారేదేమీ లేదు అని ఆమె కిందకి చూసింది. ఇదంతా వాళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటాం చూసి ప్రతాప్ గారు, శివ గారు
శివగారి భార్య గౌరీ గారు వాళ్ళ వైపు చూసి నవ్వుకుంటున్నారు. ప్రతాప్ గారు అభి చేపట్టుకుని, ఏరా నాకు పర్వాలేదు, పెళ్ళెప్పుడు చేయను మీ ఇద్దరికి అని అడిగారు. ఇప్పుడు కాదులే నాన్న, మీరు కొంచెం రికవర్ అవ్వండి అని అన్నాడు. అభి, లేదురా లేదు, అర్జెంటుగా మీకు పెళ్లి చేయాలి. తులసి, అయ్యో మాకు కొత్తగా పెళ్లి చేయటమే ఉందండి, మాకెప్పుడో పెళ్ళైపోయింది అని మెళ్ళో తాళి చూపించింది. వాళ్ళ ముగ్గురు షాక్ అయ్యి తులసి వైపు అభి వైపు చూశారు. వాళ్ళ నాన్న గుండె మీద చెయ్యి వేసుకుని, అదేంట్రా చిన్నోడా అని కంగారు పడ్డారు. అభి తులసి వైపు సీరియస్ గా చూసి, ఇక్కదానా నీకు ఎప్పుడు ఏం చూపించాలో కూడా తెలీదా అని అన్నాడు సీరియస్ గా. తులసి చిన్న పుచ్చుకుని ముఖం అంతా ఎర్రగా చేసుకుని కిందకు చూసింది. అదేంట్రా ఎప్పుడైందిరా మీకు పెళ్లి అంటే బలవంతాన తాళి కట్టించారులే నాన్న అని అన్నాడు అభి విసుక్క. ఏం చేశామని బలవంతాన తాళి కట్టించారా, ఏమైందిరా అని ఆయన మళ్ళీ కంగారుగా అడిగారు. శివగారి మొహంలో కూడా అంతే కంగారు. తులసి అది కాదండి అని జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది. అది విని వాళ్ళందరూ నవ్వుకున్నారు. అభి తులసి వైపు ప్రేమగా అలా చూశాడు. తులసి అభి చూపులకి బొక్కులు ఎరుపు చేసుకుని కిందకు చూసింది. అభి వాళ్ళ నాన్నగారు, అంటే మీ పెళ్లి సంవత్సరం అయిందా అని అన్నారు. అభి షాక్ అయ్యి తులసి వైపు చూశారు. తులసి అవును అని తలూపింది. అభి వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరిని చూసి, అయితే అమ్మాయికి ఏమైనా విశేషమా అని అడిగారు. అభికి అదేమీ అర్థం అవ్వలేదు. విశేషమా? విశేషం అంటే? ఓ విశేషమా అంటే ప్రెగ్నెంట్. ఎలా ఉంటుంది నాన్న విశేషం? మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామనే కానీ ఆమెదొక రూము నాదో రూము. ఆమె రూమ్ లో కూడా ఎంటర్ అవనిచ్చేది కాదు నాన్న. పొట్టిగా పెట్టలా ఉంటుందనే గాని దాని తక్కువ మంచిన మాక అది చూడటానికి అలా ఉంటది. కానీ అది పెట్టే టార్చర్ తెలిస్తే దాని మీద కాదు నా మీద పడతారు జాలి. అలా ఉంటుంది అది. అభి విసుక్కున్నాడు. తులసి ఎర్రటి ముఖంతో బొంగుమూతి పెట్టుకుని అభి వైపు సీరియస్ గా చూసింది. వాళ్ళిద్దరిని అలా చూసి ఆయన మురిసిపోయాడు. అభి వాళ్ళ నాన్న పూజారి గారికి ఫోన్ చేసి వివరాలు చెప్పి దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడమన్నారు. పూజారి గారు అన్ని చూసి, అయ్యగారు మోడాలు వస్తున్నాయి, వారం రోజులు ఒక ముహూర్తం ఉంది, ఖాయం చేయనా అని అడిగారు. వాళ్ళందరూ ముఖాలు చూసుకున్నారు. అభి సరే అన్నట్టు తలూపాడు. తులసి ఓకే అనేసరికి ఆయనకు కూడా సరే అన్నారు. శివ, నాన్న వారం రోజులు పెళ్ళంటే గౌరీ గారు మాట్లాడుతూ, ఏమీ పర్వాలేదు, నేను చూసుకుంటా కదా, మీరు అదంతా వదిలేసేయండి. ఇన్ని సంవత్సరాలకి మన ఇంట్లో పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేసుకుందాం అని అంది. ఆమెకి చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలకి ఆమె భర్త మామగారి కళ్ళల్లో ఉన్న బాధ ఇక ఉండదని తులసి వైపు చూసి నవ్వింది. చెల్లి అని పిలిచింది. తులసి ఆమె వైపు చూసి ఒక అమాయకపు నవ్వింది. తులసి గౌరీ గారు బయటకు వెళ్లారు. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు. అభి తులసి గురించి మొత్తం వాళ్ళ నాన్నగారికి చెప్పారు. వాళ్ళ నాన్నగారు అదంతా విని, ఇక ఆ పిల్ల మన ఇంటి పిల్ల, గతంతో మనకి సంబంధం లేదు, మనం చూసుకుందాం అని అభికి భరోసా ఇచ్చాడు. ఈ విషయం తెలిసి తులసి కూడా బాగా సంతోషించింది. అభికి మాత్రం ఎన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నని తప్పుగా అర్థం చేసుకుని బాధ పెట్టానన్న బాధ ఉంటానే ఉంది. వాళ్ళందరూ నెక్స్ట్ డే వాళ్ళ నాన్నగారిని తీసుకుని వాళ్ళ సొంత ఊరికి వెళ్లారు. అక్కడ చుట్టూతా తోటలు, మధ్యలో పెద్ద ఇల్లు. తులసి అది చూసి అభి వైపు చూసి నవ్వింది. నచ్చిందా అని అడిగాడు. చాలా బాగుంది అభి, చూడు ఎన్ని ఆవులు ఉన్నాయో మీకు, భలే ఉన్నాయి కదా బుజ్జి ఆవు అని తులసి ఆవుల దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఇల్లు చూడమంటే ఇది ఆవుల్ని గీతల్ని చూస్తుందేంటి అని అభి తల కొట్టుకున్నాడు. వాళ్ళన్నయ్య అభిని చూసి నవ్వి విడికుందిలే అని అనుకున్నాడు. చాలా పెద్ద ఇల్లు, పాత జమీందార్ ఇల్లు, లోపలంతా రీమోడలింగ్ చేశారు. అభి చాలా సంవత్సరాలకు వచ్చాడు ఈ ఇంటికి. తులసికి ఆ ఇల్లంతా చూపిస్తున్నాడు. కానీ తులసి ఇల్లును పట్టించుకోవట్లేదు. ఈయనెవరు? ఈయన మా తాతగారి తాతగారు. ఓ చూడవి, ఆయన మొక్కు నీ మొక్కు ఒకేలా ఉంది అని నవ్వుకుంది. అభి వాళ్ళ వదిన గౌరీ గారు వచ్చి, రూమ్ పైనమ్మా, పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని అంది. అభి తులసిని పైన రూమ్ కి తీసుకెళ్లి చూపించాడు. ఇదిగో మన రూమ్ అని. మన రూమ్ ఏంటి అని తులసి అభి వైపు చూపించింది. మనకి పెళ్ళవుతోందిగా, నువ్వు అడిగినట్టే, ఇంకెందుకు, మన ఇద్దరికి ఒక రూమ్ చాలుగా అని అన్నాడు సీరియస్ గా ముఖం పెట్టి లోపల నవ్వు దాచుకుంటూ. తులసి ఎర్రపడుతోంది. లేదబ్బి లేదు, ఇది నా రూము, నువ్వు వెళ్ళి వేరే రూమ్ చూసుకో అని అంది. అదేంటి తులసి, ఇదేమన్నా మన ఇల్లా ఏంటి, అడ్జస్ట్ అవ్వాలి మనం అని అన్నాడు. అభి లేదు లేదు, నేను అక్కతో మాట్లాడతాను అని వాళ్ళ అక్కని పిలిచింది. అభి వద్దంటున్నా. అభి రూమ్ కిందమ్మా అని ఆవిడ అభికి బాంబు పేల్చింది. కిందేంటి వదిన, ఆ పక్క రూమ్ ఖాళీయే కదా, నేను అది తీసుకుంటా. గౌరీ గారు వాళ్ళ ఆయన వైపు చూసింది. శివగారు నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నారు. లేదబ్బి, నువ్వు కింద, నేను పైన, అంతే. మరి అంత దూరం ఎందుకే వదిన, నేను పక్క రూమ్ లో దిగుతా, నువ్వు కిందే. ఈ పక్క రూమ్ కి నా రూమ్ కి ఒకటే కామన్ బాత్రూమ్, వద్దు. మరీ మంచిది. తులసి ఎర్రగా బొంగమూతి పెట్టుకుని అభి వైపు సీరియస్ గా చూసింది. సరేలే అని అభి కింద రూమ్ లోకి వెళ్లి గట్టిగా డోర్ వేసుకున్నాడు.
గౌరీ గారు వాళ్ళ ఆయన నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అంతా చుట్టాలతో, తులసి, అభి వాళ్ళ ఫ్రెండ్స్తో నిండిపోయింది. ఆ రోజున సంగీత్ తులసి గాగ్రా వేసుకుంది. తులసికి 2 చేతుల నిండా మెహందీ వాళ్ళు వచ్చి మెహందీ పెడుతున్నారు. చుట్టూతా ఆమె ఫ్రెండ్స్ కూర్చుని జోక్స్ వేసుకుంటున్నారు. అభి పొద్దున్న నుంచి తులసిని చూడలేదు. బయట ముందు పార్టీ, కానీ అభి జ్యూసే తాగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నా సీరియస్ గా చూస్తున్నాడే కానీ ఎక్కడా టెంప్ట్ అవట్లా. దానికి కారణం తులసికి ఇచ్చిన మాట తనకి కష్టంగా ఏమీ లేదు, అలవాటైపోయింది. తాగాలని అనిపించట్లేదు. తులసి అలవాటు చేసిన ఆ జ్యూసెస్ వాటిల్లోనే అతనికి ఆనందం. అభి చికాకుగా మళ్ళీ ఫోన్ చూసి ఆనంద్ దగ్గరికి వచ్చి అడిగాడు విషయం ఏంటని. పొద్దున్న నుంచి కనపడలేదురా, ఏంటి అంటే చూడకూడదంటున్నారు. చికాకు పుడుతుంది. అభి తులసికి ఫోన్ చేశాడు. తులసి చుట్టూతా ఫ్రెండ్స్, అటు ఇటు మెహందీ వాళ్ళు పెట్టే మెహందీ, బిజీగా అందరితో కబుర్లు చెప్తూ ఉంది. ఈ లోపల ఆమె ఫోన్ మోగింది. శశి ఫోన్ ఆన్ చేసి తులసి వైపు కన్ను కొట్టి ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టి చెప్పమాక అన్నట్టు సైగ చేసింది. హలో కృష్ణ అని అంది. బయటికి రా అని అన్నాడు అభి. నేను మెహందీ పెట్టించుకుంటున్నాను కృష్ణ అని అంది. కాసేపు వాళ్ళ ఆగమని బయటికి రా. కుదరదు కృష్ణ, కొంచెం బిజీగా ఉన్నా. అభి విసుగ్గా ఏం చేస్తున్నావు అని అడిగాడు. వీళ్ళందరూ ఉన్నారుగా, మాట్లాడుకుంటున్నాం అని అంది తులసి వాళ్ళందరి వైపు చూస్తూ. అందరూ ఆమె వైపే చూస్తున్నారు, వాళ్ళ మాటలు వింటున్నారు. అభి సీరియస్ గా వాళ్ళకి బొర్రలు తినడానికి ఎవ్వరూ దొరక్క నీ చుట్టూతా చేరి నీ బొర్ర తింటున్నారా అని అన్నాడు. తులసి అది విని కృష్ణ అని శశి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని స్పీకర్ ఆఫ్ చేసింది కష్టంగా, మెహందీ పాడవకుండా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఏంటి కృష్ణ మాటలు అని అంది వాళ్ళందరి వైపు చూస్తూ. బయటికి రా అని ఆర్డర్ పాస్ చేశాడు అభి. కుదరదు కృష్ణ అని అంది నిదానంగా, ఎవరికీ వినిపించకుండా. నేను చూడాలనుంది రా అని మళ్ళీ పిలిచాడు. ఇక వదలడని ఫోన్ వదిలేసి మెహందీ పాడవకుండా అంత పెద్ద కాగ్రా మూసుకుంటూ నిదానంగా బయటకొచ్చింది. బయట నుంచున్న అభి మేనత్త ఆవిడ సేమ్ అభి గుండె కంచు మోగినట్టు కణ మోగుతుంది. ఎవరైనా భయపడాల్సిందే. ఆవిడ ఉన్నారు. తులసి ఆవిడని చూసి ఆగిపోయింది. ఏంటమ్మా బయటకొచ్చావు అని అడిగారు. ఆవిడ మామూలుగానే మాట్లాడినా అది కొంచెం డిమాండింగ్ గాని అడిగినట్టు ఉంది. తులసి చిన్నగా అభి అని అంది. మీరిద్దరూ రేపు పెళ్లే వరకు చూసుకోకూడదమ్మా అని ఆవిడ చెప్పింది. అభి అప్పుడే అక్కడికి వచ్చాడు. ఎందుకు చూసుకోకూడదు అని అభి టోన్. ఆవిడికి ధీటైన సేమ్ అదే డిమాండింగ్ వాయిస్ తో ఆ మాట అంటూనే అభి తులసిని చూసి షాక్ అయి అలా నుంచుని పోయాడు. అతను ఊపిరి తీసుకుంటాం కూడా మర్చిపోయాడు. ఎంత అందంగా ఉందో తులసి. గాగ్రా వేసుకుంది, నడుము మొత్తం కనపడుతుంది. సన్నటి నడుము, దాని మీద చైను, దానికి తోడు పెద్ద జడ, అది కూడా చాలా కొత్తగా వేశారు. చాలా బాగుంది. పల్సటి చున్ని, ఆమె బ్లౌజ్ అదంతా కనపడుతూ ఉంది. ఆ పల్సటి చున్ని ఆమె అందాన్ని ఏమీ దాచట్లేదు. ఇంత అందంగా ఉంటుందా తన తులసి అని అనుకున్నాడు. ఎంత రొమాంటిక్ గా ఉంది. చుట్టూతా చూశాడు. వాళ్ళత్త అభి ఆమెని అలా చూడటం చూసి నవ్వుకుని, చూసావుగా ఇక లోపలికి వెళ్ళొచ్చుగా అని అంది అభితో. అభి కష్టపడి తులసి వైపు నుంచి కళ్ళు వాళ్ళ అత్త మీదకి తిప్పాడు. వాళ్ళ అత్తని సీరియస్ గా చూస్తూ ఏంటత్తా అసలు మీరు చేసేది అని అడిగాడు. మేమేం చేశాంరా అని ఆవిడ ఆశ్చర్యపోతూ అడిగింది. అభి వాళ్ళ అత్త వైపుకి తిరిగి తులసిని చూపిస్తూ దాన్ని అలా రెడీ చేసి కాబోయే మొగుణ్ణి నాకు చూపించకుండా లోపల కూర్చోబెట్టారేంటి అని అడిగాడు. వాళ్ళత్త నవ్వు దాచుకుంటూ అమాయకపు మొహం పెట్టి నీకు అలా చూపిస్తే ఏమవుతుందో మాకు తెలుసు కదా నాయనా అని అంది వెటకారంగా. అందుకనే లోపల కూర్చోబెట్టాం. నాకిదంతా కాదత్తా, తులసి నువ్వు ఇట్రా, ఏదో మాట్లాడాలి అని బేస్టోన్తో తులసిని పిలిచాడు. తులసి 2 ఓవర్ల మధ్యలో మైక్ లైన్ పార్టిసిపెంట్ లాగా అలాగే వాళ్ళ ఇద్దరు కంచు గొంతుల్ని చూస్తూ, ఇద్దరు చూపులు చూస్తూ ఎవరి మాట వినాలా అన్నట్టు వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ ఉంది. తులసి ఆగటం చూసి అభి ఏ అత్త నీకేమైనా ప్రాబ్లమా అని మళ్ళీ అడిగాడు. అదే బేస్టోన్తో ఆరోగెన్సీతో. ఇహ వాళ్ళత్తకి అభిని ఆపి ఆవిడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం ఇష్టం లేక, ఇదిగో అభి ఎక్కడికి తీసుకెళ్తున్నావు, అదిగో ఆ రూమ్కి వెళ్ళి డోర్ వేసుకోమక్క, తొందరగా వచ్చేయాలి అంటే డోర్ వేసుకోకుండా లోపల ఏం చేసినా పర్వాలేదా అని అడిగాడు వాళ్ళ అత్త వైపు కొంటిగా చూస్తూ. ఒరే అబ్బి నువ్వు అలా చేయమాకరా అని అంది ఆవిడ
అభి సంగతి పూర్తిగా తెలిసి అభి ఆమెను పట్టించుకోకుండా తులసి మెహందీ పాడవకుండా తులసిని పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి సైగ చేశాడు. ఆనంద్ నవ్వుకుని తలూపాడు. అభిని అలా చూసింది. ఎంత బాగున్నాడో. బాగున్నా అభి, సూపర్ ఉన్నా తెలుసా అని అంది. నేను మెహందీ పెట్టుకుంటాం ఇష్టం లేదు కదా కృష్ణ అని అంది కృష్ణ వైపు చూస్తూ. మెహందీ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ఎలా ఉన్నావో తెలుసా అని అన్నాడు. బాగోలేదా అని అంది తులసి ఆమె డ్రెస్ వైపు చూసుకుంటూ. బాగోపోవడం ఏంటి, నా ముందేమో మొత్తం కప్పేసి పంజాబీ డ్రెస్సులు వేసుకుని తిరుగుతూ ఉంటావు. చీర వేసుకోమన్నా వేసుకోవు. ఇప్పుడన్నా ఇంపార్టెంట్ డేస్ అయితేనే ఇప్పుడన్నా చీర కట్టుకో అనంటే ఎలా చూసేదానివి నా వైపు? చక్కగా నా ముందు ఇలాంటివి వేసుకోవచ్చు కదా. తులసి కృష్ణ కళ్ళల్లోకి నవ్వుతూ చూసి, అవునా, నేను ఇలాంటి డ్రెస్సులు నువ్వు అడిగినప్పుడల్లా వేసుకుంటే మనకి ఈ పెళ్లి జరిగేదా అని అడిగింది. ఎందుకు జరిగేది కాదు, నిజంగా జరిగేదా కృష్ణ అని రెట్టించింది తులసి. అభి కొంటిగా ఆమె వైపు చూసి పైనుంచి కిందకి స్కాన్ చేసి పొట్ట దగ్గర అతని చూపులు నిలిపాడు. పెళ్లి జరిగేదే కానీ ఇక్కడ మట్టికి ఇంకెవరో ఉండేవారు అని అన్నాడు ఆమె పొట్ట వైపు చూపిస్తూ. కృష్ణ అసలు సిగ్గు లేదు అని తులసి కడుగు వెనక్కి వేసింది. ఆమె చెక్కిళ్ళన్నీ గులాబీ రంగులోకి మారిపోయాయి. భలే ఉన్నావే, అలాగే ఉండు, ముద్దు పెట్టుకుంటా. కృష్ణ బయట అందరూ ఉన్నారు, లోపలికి ఎవరు రాలే. వద్దు కృష్ణ, కబుక్కుని ఎవరైనా వస్తే. రారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట. ఏంటి వాళ్ళని కాపలాకి పెట్టావా? అవును, నీకు అసలు నిజంగా సిగ్గు లేదు కృష్ణ. ఎంత ముద్దుకున్నావో తెలుసా, అలాగే నుంచో, నేను ముద్దు పెట్టుకుంటా. ఆమెకి జాగ్రత్తగా ముద్దు పెట్టాడు. ఎంత కష్టమో తెలుసా అని అన్నాడు ఆమె పెదాల మీద నుంచి దూరం అవుతూ. ఆమె ఇంకా కళ్ళు తెరవాల అదే ఫీల్లో ఉంది. అని అంది. ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు. మరి నీ లిప్స్టిక్ చెరగకుండా, నీ మెహందీ పాడవకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ, అది నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అని ఆమె బొట్టుకి ముద్దు పెడుతున్నాడు. ఆమె నడుము గొలుసు పక్కకి జరుపుతూ. కృష్ణ ఇక చాలు కృష్ణ అని తులసి చెప్తున్నా అతనికి ఏమీ వినపడట్లేదు. అతని లోకంలో ఉన్నాడు. ఆ లోకంలో అతను తులసి కాకరా వేసుకుని మంచం మీద పడుకున్నట్టు. ఆమె పైన ఇతను, చుట్టూతా ఎవరూ లేరు ఆ ప్రపంచంలో, కేవలం వీళ్ళిద్దరే. కృష్ణ కృష్ణ పిలుస్తున్నారు కృష్ణ అని తులసి మాటలు అతన్ని ఆ లోకంలో నుంచి బయటకు తీసుకొచ్చేశాయి. అభి మోకాళ్ళ మీద నుంచి ఆమె నడుముని ముద్దు పెట్టుకునేవాడల్లా లెగిసి నుంచున్నాడు. రేపు పెళ్లి, ఎల్లుండి రాత్రి శోభను, అప్పుడు చూస్తా నన్నెవరు ఆపుతారు. నువ్వు నా దానివి. తులసి అభిని అలాగే చూసింది. ఎల్లుండి కాదు శోభను, అవతా ఎల్లుండి. ఈ విషయం అందరికీ తెలుసు, అభికి తప్ప. అభి అస్సలు ఊరుకోవట్లేదని వాళ్ళ అన్నయ్య ఈ విషయం దాయమన్నారు. ఓ మై గాడ్, ఇంకా 48 hours అని అన్నాడు తులసిని అలాగే చూస్తూ. తులసి అభి వైపు చూడలేక పక్కకి ముఖం తిప్పేసింది. 48 కాదు అభి, 72. తులసి అభి వైపు అలాగే చూస్తుంది. నువ్వు అలా చూడమాకే, నా వల్ల కావట్లేదు అని అభి కబుక్కుని పొంగుని తులసి బొట్టు దగ్గర గట్టిగా ముద్దు పెట్టి ఆమె పెదాలని మళ్ళీ అందుకున్నాడు. వాళ్ళత్త గొంతు మళ్ళీ వినిపించింది వాళ్ళిద్దరికి. ఎలా మోస్తున్నావే, అంత చిన్న నడుము మీద అంత కాకరా, రేపు నన్ను కూడా మోస్తావు కదూ అని అన్నాడు. తులసి టమాటో రంగులోకి మారిపోయింది. మరుసటి రోజు తులసిని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ అత్త వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఉపేంద్ర అంకుల్ వాళ్ళు, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఆమెను పెళ్లి కూతురు చేశారు. పెళ్లిలో అభి కాళ్ళు కడిగి తులసిని వాళ్లే కన్యాదానం చేశారు. శివద్దన్న తులసి వాళ్ళ నాన్నగారి కోరిక అని చెబుతూ తులసికి బంగారు ఆభరణాలు అవి పెట్టారు. ఆ పెళ్లి మండపంలో వాళ్ళు పెట్టిన బంగారం ఒక మీడియం సైజ్ జ్యువెలరీ షాప్ని గుర్తు తెచ్చింది. తులసి వాళ్ళ నాన్నగారు తులసి పేరు మీద రిజిస్టర్ చేసిన ఆస్తి, సూట్ కేసుల నిండా డబ్బులు, బంగారపు బిస్కెట్లు అవన్నీ చూసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతంలో
ఉపేంద్ర గారు వాళ్ళ భార్య వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు బయలుదేరుతున్న విషయం చెప్పారు. అప్పటి వరకు వంటిపిగా ఉన్న వాళ్ళ అమ్మ నాన్న లేరన్న బాధని ఆపుకున్న తులసి ఇక ఆపుకోలేక వాళ్ళని పట్టుకుని ఏడ్చేసింది. అభి తులసి అలా ఏడవడం చూడలేకపోయి దగ్గరికి వెళ్ళాడు. తులసి అభిని గట్టిగా హక్ చేసుకుని బాగా ఏడ్చేసింది. అభి ఆమె వెన్నుని ముడుతూ ఆమెని ఓదార్చాడు. తర్వాత ఇంటి నిండా చుట్టాలు, ఊర్లో ముత్తైదువులు చాలామంది వచ్చి వాళ్ళందరినీ పరిచయం చేసుకుని సాయంత్రానికల్లా తులసి బాగా అలసిపోయింది. అభి వాళ్ళ అన్నయ్యని తీసుకుని ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ మంచాన్ని చూపించాడు. అది తాతల కాలపు పందిరి మంచం, తుమ్మితే ఊడేటట్టుంది. తులసి దాని మీద ఫస్ట్ నైట్ అడిగింది. అన్నయ్య ఇది ఆపుతుందంటావా అని అడిగాడు. వాళ్ళ అన్నయ్య నవ్వుకున్నాడు. అప్పటికప్పుడు కార్పెంటర్స్ని తీసుకొచ్చి కాస్త దాన్ని బలిష్టంగా తయారు చేశారు. నాకు దీని మీద నమ్మకం లేదులే కానీ ఆ కింద ఒక పొరుపు వేయించు అని అభి వాళ్ళ అన్నయ్యని అడిగాడు. తులసి అభిని తీసుకుని గుడికి బయలుదేరారు. ఇప్పుడు కూడా ఏంటి అని అభి, ఇప్పుడు ఫస్ట్ నైట్ ముహూర్తం కాదా అని అనుమానం. గుడి చూసి తులసి చెవిలో అడిగాడు, ఏంటి ఇవాళ కార్యం కాదా అని. తులసి అభి వైపు చూడడానికి కూడా భయపడి కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. అభికి పిచ్చ కోపం వచ్చింది. ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. తులసి అభిని పిలిచి బతుకులాడింది. అభి ఏమీ కలగట్లేదు, బాగా కోపంగా ఉన్నాడు. ఏంటి అభి వెళ్ళి ఒక్కరోజుకే నా మీద కోపం వచ్చిందా అని బతిమలాడింది. మరి రాదా నువ్వు చేసిన దానికి అని. అభి వేస్ట్, నేనేం చేశాను అభి, నేనేం తప్పు చేశా అని తులసి బాధగా అడిగింది. నా దగ్గర నువ్వు నిజాన్ని దాచావు, నువ్వు చెప్తే ఊరుకో కదా అభి, అందుకని ఏదో ఒకటి చేసుకోండి అని గుడి ముందు దిగారు. అభి రా అభి, నేను చికాకు ఉన్నా కాసేపు నన్ను వదిలే అని అభి అక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు. షాప్స్ ఉన్నాయి అక్కడ. తులసి అక్కడ గాజులు చూస్తూ అభి ఈ గాజులు బాగున్నాయా అని అడిగింది. అభికి ఒక ఆలోచన వచ్చింది. తులసి దగ్గరికి వెళ్ళి ఆ కోటమ్మాయిని వంకాయ రంగు గాజులు అడిగాడు. ఇవి కాదు, మట్టివి కావాలి. ఆమె చూపించింది. 2 డజన్లు కొన్నాడు. 2 డజన్ల ఎందుకు అభి? చెప్పాక నీ దగ్గర వంకాయ రంగు చీర ఉందా అని అడిగాడు. లేదు అన్నయ్య, ఇక్కడ చీర ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడు చీర అదిగో ఆ షాప్ లో ట్రై చేద్దాం పద అని వాళ్ళ అన్నయ్య ఓపిక షాప్స్ కి తీసుకుని వెళ్ళాడు. ఒక 4-5 షాప్స్ తిరిగారు. అప్పుడు దొరికింది అభి అనుకున్న చీర. ఆ చీర ఆ గాజులు తీసుకొచ్చి తులసి చేతిలో పెట్టాడు. తులసి వాటి వైపు చూసి అభి కళ్ళల్లోకి చూసి, ఏంటి అభి నీకు ఇష్టమా అని అడిగింది. అభి తలూపాడు. తులసి ముఖం అంతా వెలిగిపోయింది. పెళ్ళైనాక వాళ్ళ ఆయన ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. ఆమె గుండెకి హత్తుకుని బాగా మురిసిపోయింది. ఆ నవ్వుకి అభి కోపం మంచులా కరిగిపోయింది. మరుసటి రోజు కార్యం. మధ్యాహ్నం భోజనం అయినాక వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికని వెళ్ళిపోయారు. చక్కగా రెడీ అయ్యింది. తల్లో పువ్వులు, తెల్ల చీర చాలా అందంగా ఉంది. ఇంటి నిండా ముత్తైదువులు చుట్టాలు ఉన్నారు. అభి తులసిని పిలిచాడు. హాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న అభి దగ్గరికి తులసి వెళ్ళింది. కూర్చోమని సైగ చేశాడు. పక్కన కూర్చుంది. నాకు ముద్దు పెట్టు అని అడిగాడు. తులసి చుట్టూతో ఉన్న చుట్టాలందరినీ చూసి ఇప్పుడా అని అంది. ఆ రోజుల పెళ్లిలో నేను ముద్దు పెడితే ఎంత సీరియస్ గా చూసావు, పెట్టు ఇప్పుడు నాకు అందరి ముందు ముద్దు పెట్టు. అభి ఏంటి అభి ఇది అని తులసి బతిమలాడింది. నువ్వు కనుక నాకు ముద్దు పెట్టకపోతే ఇక పూజలున్నాయి కదా, నేను అస్సలు కూర్చోను అని బెదిరించాడు అభి. తులసి భయంగా చుట్టూతా చూసింది. చాలా మంది ఉన్నారు వాళ్ళ చుట్టూతా. అలా ఎలా పెడుతుంది అని అభి దగ్గరికి వచ్చి, అభి నాకు ఒక డౌట్. ఏంటి? ముందు ముద్దు పెట్టు. అది కాదు అభి, ముందు నా డౌట్ విను. ఏంటి? ఇప్పుడు మనకి పెళ్ళయింది కదా 2 సార్లు. సరే మనకి పెళ్ళయింది కదా, కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. ఇప్పుడు నీకు ముద్దు పెట్టడం తప్ప రైటా అని అడిగింది. ఆమె వైపు సీరియస్ గా చూసి, మనకి చాలా ముద్దులయ్యాయి, ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఈ డౌట్ అని అడిగాడు. అది కాదు అభి, శాస్త్రం ప్రకారం మనకి పెళ్ళయింది, కానీ శాస్త్రం ప్రకారం ఫస్ట్ నైట్ అదేం అవ్వలేదు కదా, అందుకని వచ్చింది అభి నాకు ఈ డౌట్. నేను తప్ప ఇంకెవరిని అడగను అభి, ప్లీజ్ నాకు ఈ డౌట్ క్లారిఫై చేయవా అని అడిగింది. నీకు ఈ ధర్మ సందేహం ఎందుకు వచ్చింది అని అన్నాడు నవ్వు దాచుకుంటూ. ఏమో వచ్చింది, నేను కాక ఇంకెవరిని అడగను అభి, చెప్పవా? తులసిని ఏడిపిద్దామని డిసైడ్ అయ్యి
అత్త అత్త అని వాళ్ళ అత్తను పిలిచాడు. పిలక అల్లుడు పిలిచేసరికి ఆవిడ గబగబా వచ్చి అభి ముందు కూర్చుంది. అత్త, నాకు డౌట్. అభి వద్దభి, నువ్వు ఉండు తులసి. ఇలాంటి ధర్మ సందేహాలు అత్త అయితే బాగా చెప్తుంది. అభి వద్దభి. తులసి అప్పటికి టమాటో రంగులోకి వెళ్ళిపోయింది. నువ్వు ఉండమ్మా, అల్లుడికి ఏదో డౌట్ వచ్చింది. అత్త, నీకు ఈ పూజలు ఇవన్నీ బాగా తెలుసు కదా? తెలుసు. నాకు ధర్మ సందేహం ఉంది, తీరుస్తావా అని అడిగాడు అభి. తులసి రియాక్షన్ కి నవ్వు ఆపుకుంటూ, అభి వద్దభి, ప్లీజ్ అభి. ఏం పర్వాలేదు, మనత్తే కదా, నీకు పిన్ని, ఏం పర్వాలేదు. అవునమ్మా, నీకు పిన్ని, నా ముందు ఎందుకు? ఏం పర్వాలేదు, నువ్వు అడగరా. అతను తులసి అడిగిన అదే డౌట్ అడిగాడు. అమ్మ తులసి వైపు అభి వైపు చూసి విత్తరపోయింది. నీకు భలే పెళ్ళాం దొరికిందిరా, నువ్వు దేశముదురు ఇది అని తులసి వైపు బేలగా చూసింది. తులసి సిగ్గుపడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి పూజారి గారు వచ్చారు. వాళ్ళ అత్త తులసిని పిలిచి ఈ నోములు, ఈ వ్రతాలు ఇవి చెయ్యాలి అని లిస్ట్ చెప్పింది. తులసి వాటన్నిటికీ తల ఊపి అవన్నీ చేసుకున్నానండి అని చెప్పింది. అభితో సహా అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఏరా ఎప్పుడు అని వాళ్ళు అభి వైపు చూశారు. అభి నాకేం తెలియదు అన్నట్టు పూజలు ఊపాడు. అదే అభి, ఆ రోజున నీతో లక్ష్మీదేవి పెండెంట్ కొనిపించుకున్నాను కదా, అప్పుడు వరలక్ష్మి వ్రతం. దాని ముందు తర్వాత మనం వెళ్ళే గుడి ఉంటుంది కదా, ఆ గుడిలోనే చేసుకున్నాను మిగిలిన వ్రతాలు అయ్యి. అభి అవునా అన్నట్టు తలూపాడు. అత్త వాళ్ళిద్దరినీ చూసి సరిపోయారు. వాడికి తీర్థం ఇస్తే కుడి చేతిలో తీసుకోవాలో ఎడమ చేతిలో తీసుకోవాలో తెలియదు, ఈమెకేమో పూజలు తప్ప వేరే ఏమీ తెలియదు. ఏ ముడి పెట్టావురా శంకరా అని దేవుడికి దండం పెట్టింది. తర్వాత అభితో తులసితో పూజాది చేయించి కొన్ని ఆటలయ్యి ఆడించి ముత్తైదులకి పండ్లు తాంబూలం ఇప్పించారు. తర్వాత తులసిని ఇంకా రెడీ చేశారు. రెడీ చేసేటప్పుడు ముత్తైదువులు ఏదో చెప్పబోతుంటే అభి వాళ్ళ అత్త వాళ్ళందరినీ ఆపి తులసితో ఒక మాట చెప్పింది. ఇదిగో అమ్మాయి, నీకు పూజలు అయ్యి ఎవరు నేర్పారు? బేస్టోన్కి అభియే గుర్తొచ్చాడు. ఆమె భయపడుతూ మా అమ్మ అని చెప్పింది. ఆమె భయాన్ని గమనించి ఆవిడ తులసి ఆవిడ చేతుల్లోకి తీసుకుని అలాగే పడగదిలో ఎలా ఉండాలి అనే విషయం ఇప్పుడు నేర్పుతాడు. భయపడిపోమాక, బిగుసుకుపోమాక, అదొద్దు ఇదొద్దు, అది తప్పు ఇది తప్పు అని వాడికి నేర్పమాక. వాడికి ఆ సిగ్గు జ్ఞానమే ఉంది ఆ విషయంలో. వాడు చెప్పిన మాట విను. అర్థమవుతోందా? ఇంకా భయపెట్టేసింది తులసిని. శివ వాళ్ళ భార్య గౌరీ మట్టికి ఆమె పక్కకు తీసుకెళ్లి ఒకే మాట చెప్పింది. అబ్బికి నువ్వంటే ప్రాణం తెలిసి, నువ్వంటే ఎంత ఇష్టమో ఇవాళ చూపిస్తాడు. ఒక మగవాడు మాటల్లో చెప్పలేడు, ఇలా చూపిస్తాడు, చూసి తెలుసుకో అని ఆమె నలుగురు ముత్తైదువులు తులసిని రూమ్లోకి పంపించారు. రూమ్లోకి పంపించి ముత్తైదువులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంట్లో తులసి, అభి, కింద వాళ్ళ అన్నయ్య శివ, వాళ్ళ భార్య గౌరీ. అభి రూమ్లో ఎంతసేపటికి రాదేంటి అన్నట్టు తులసి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి డోర్ ఓపెన్ అయింది. తులసి అలా లోపలికి వచ్చింది. అభి తులసిని అలా చూస్తున్నాడు. కళ నిజమా అన్నట్టు తులసి వెనక్కి తిరిగి డోర్ వేసి అభి వైపు చూసింది. ఏమండి పాలు అని పాల గ్లాసు అభి వైపుకి పెట్టింది. అభి ఆ పాల గ్లాస్ తీసి టేబుల్ మీద పెట్టేసి తులసిని అలాగే చూస్తున్నాడు. ఏమున్నావే అని అన్నాడు. తులసి సిగ్గుపడిపోతూ ఎలా ఉన్నా అని అడిగింది. అభి ఆమె చేతులు పట్టుకుని ఆమెని అతని దగ్గరికి లాక్కుంటూ చెప్తే టైం వేస్ట్, చూపిస్తారా అని ఆమె హక్ చేసుకుని ఆమె పేదాలు అతని నోట్లోకి తీసుకున్నాడు. తులసి కాసేపటికి ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. ఆమె పేదాలని వదిలి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమె చేతుల వైపు చూసి చేతికి మట్టి గాజులేంటి అని అడిగాడు. తులసి ఆమె చేతుకున్న గాజులను చూసి ఇవి పెళ్లి గాజులు, 16 రోజుల పండుగ వరకు తీయకూడదు అని అంది. అభి ఆ గాజులు తీస్తూ ఎవరు చెప్పారు అని విసుక్కున్నాడు. తులసిని మంచం మీద కూర్చోపెట్టి నిదానంగా ఆమెకి నొప్పి లేకుండా ఆమెకున్న మట్టి గాజులన్నీ తీసి నిదానంగా బంగారపు గాజులు ఎక్కిచ్చేశాడు. కృష్ణ అని తులసి పిలిస్తే ఇవి ఉంటే పగిలిపోతాయి, రేపు వేసుకో మళ్ళీ అని చెప్పి ఆ మట్టి గాజుల్ని జాగ్రత్తగా పక్కన పెట్టాడు టేబుల్ మీద. ఎందుకు పగులుతాయి అని అడిగింది. కృష్ణ ఆమె కళ్ళలోకి చూస్తూ దత్తి అని అన్నాడు. ఆమె సిగ్గుతో తల కిందకి దించేసింది. అలా వాళ్ళు తులసి అడిగినట్టు ఆ మంచం మీద ఒకటయ్యారు.